నేను తెలంగాణలోనే ఉంటాను, తెలుగులోనే వీడియోస్ చేస్తాను. కాకపోతే తెలుగు వాళ్ళు ఎవ్వరు నా వీడియోస్ చూడరు. అది ఎందుకలా నేనేం మిస్టేక్ చేశాను, నాకు పేమెంట్ రావడానికి ఇంత లేట్ ఎందుకు అయ్యింది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందండి. ఫస్ట్ పేమెంట్ వచ్చింది. నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఇంత లేట్గా పేమెంట్ రావడానికి కారణం ఏంటి, నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఇంకా నుంచి వ్యూస్ ఎందుకు పెరగట్లేదు అనేది నేను చెప్తానండి. నేను 22 ఇయర్స్ నుంచి టైలరింగ్ ఇంకా బ్యూటిషియన్ రెండు చేస్తానండి. మేము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయ్యేసరికి నాకు ఇక్కడ కన్వీనియంట్గా లేదనేసి నేను బ్యూటిషియన్ని ఆపేసి టైలరింగ్ ఒకటే చేస్తున్నానండి. ఒక 5 ఇయర్స్ నుంచి టైలరింగ్ ఒకటే చేస్తున్నాను. ఆ 2 ఇయర్స్ తర్వాత నేను ఇంకొంచెం ఖాళీగా ఉంటున్నాను అనేసి, పిల్లలు బిజీగా ఉంటున్నారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను, సరే కటింగ్ వీడియోస్ అయినా చేస్తూ వీడియోస్ పెట్టాలనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కటింగ్ ఇంకా కుకింగ్ రెండు పెట్టేదాన్ని. అప్పుడు బాగానే ఒక 7-8 మంత్స్ వరకు బాగానే వ్యూస్ వచ్చాయండి. కటింగ్ వీడియోస్కి కొంచెం బాగా రీచ్ అయ్యింది. ఆ తర్వాత నాకు సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చిందండి. బ్యాక్ పెయిన్ రావడం వల్ల నేను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. టైలరింగ్ కూడా అక్కడికి ఆపేయాల్సి వచ్చింది నాకు. ఆ తర్వాత మా ఆడపడుచు కొడుకుది పెళ్ళి వచ్చిందండి. అప్పుడు మేము అక్కడికి పెళ్ళికి వెళ్ళే ముందు నేను వీడియోస్ తీయాలి, అక్కడ వీడియోస్ పెట్టాలన్న ఆలోచన అయితే ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారనమాట, యూట్యూబ్లో నువ్వు వీడియోస్ పెడుతున్నావా అని అడిగితే అవునని చెప్పాను. వాళ్ళు ఈ పెళ్ళి కూడా పెట్టుకోవాలా అని అప్పుడు అడిగానండి వాళ్ళని. అడిగితే పెట్టుకోమని చెప్పారండి. అన్నీ వాళ్ళు దగ్గరుండి పిలిచి మరి ఏవి చేస్తున్నా కూడా అన్నీ చూపించారండి. ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా నేను వీడియోస్ సబ్స్క్రైబర్స్ పెరిగారు అప్పుడు నాకు. అక్కడ నుంచి మేము మళ్ళీ నంది హిల్స్కి వెళ్ళామండి బెంగళూరులో. అక్కడ వీడియోస్ కూడా తీశాను. అప్పుడు మంచిగా వ్యూస్ వస్తున్నాయి. ఇంకా వల్ల టైలరింగ్ కూడా అవ్వదు కదా అనేసి అన్నీ ఇంకా మిక్స్డ్ కంటెంట్గా అయిపోయిందండి నా ఛానల్. అందుకనేసి నాకు వ్యూస్ కూడా చాలా తక్కువ అయిపోయాయి. ఎందుకంటే ఛానల్ మంచి రీచ్లో ఉన్నప్పుడు నేను ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ఇంకెక్కడికి షాపింగ్కి వెళ్ళినా, గుడ్ టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడైనా టూర్ వెళ్ళినా అవన్నీ తీస్తూ ఉంటాను, వీడియోస్ పెడుతూ ఉంటాను. చాలా పెట్టేదాన్ని అనమాట. అయితే ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమైపోయింది, నాకు 1 ఇయర్లో రీచ్ అవ్వాల్సిన వాచ్ టైం వచ్చి ఒక 14 మంత్స్ 15 మంత్స్ అయ్యిందండి. ఆ తర్వాత మళ్ళీ మనకు వచ్చిన వాచ్ టైం మొత్తం మళ్ళీ కట్ అవ్వడం మొదలయ్యింది. అప్పుడు నేను ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా కటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఎందుకంటే నాకు ముందు ఎక్కువగా వ్యూస్ వచ్చాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ కట్ అయిపోతున్నాయి. యూట్యూబ్ ABCDలు కూడా నాకు తెలియదండి. అసలు ఊరికే ఏమంటారు, వీడియోస్ మాత్రమే చేసేదాన్ని. మిగతాదంతా మా పాప మా బాబు చూసుకునేవాళ్ళు. ఎడిటింగ్ కూడా చేయడం రాలేదు. మా వారు కూడా నేర్పించారు. ఎడిటింగ్ అయితే మా వారు నేర్పించారు. మిగతా అంతా మా పిల్లలే చూసుకునేవాళ్ళు. థంబ్నెయిల్ పెట్టడం అయినా, దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ మా పిల్లలు చూసుకునేవాళ్ళు. నార్త్ నుంచి నాకు ఒక ఆవిడ సబ్స్క్రైబర్ ఉన్నారండి. నేను కటింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు తను ప్రతి వీడియోకి కమెంట్ చేసేదన్నమాట. నేను కూడా తన వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తున్నప్పుడు ఒక రోజు తను లైవ్ చేసింది. ఆ లైవ్ యూట్యూబ్లో లైవ్ చేస్తారన్నది కూడా నాకు అప్పుడు తెలియదు అనమాట. అయితే తన లైవ్లోకి వెళ్ళాను. ఫస్ట్ రోజు చూస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదు. అలా చూస్తూ ఉన్నాను, పైనుంచి చూసింది. నెక్స్ట్ డే మాత్రం హాయ్ అని పెట్టానండి. వాళ్ళు రిప్లై అయ్యారు. అలా వాళ్ళు పరిచయం అయ్యారండి. అక్కడి నుంచి నాకు సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువగా పెరిగారనమాట. వాళ్ళతో నేను ఇంకా వాళ్ళు నా వీడియోస్ చూడడం, నేను వాళ్ళ వీడియోస్ చూడడం. నా మెజారిటీ సబ్స్క్రైబర్స్ మొత్తము నార్త్ నుంచి ఎక్కువ మంది ఉన్నారండి. నాకు సౌత్ నుంచి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అందుకనేసి నా వీడియోస్ ఎవరు తెలుగు వాళ్ళు ఎక్కువగా చూడరు అన్నమాట. నాకు మానిటైజ్ అవ్వడానికి కూడా 1.5 ఇయర్ ఎందుకు పట్టిందంటే, 1 ఇయర్ లోపల 4000 అవర్స్ కంప్లీట్ చేయలేకపోయాను అనమాట. అందుకోసం అనేసి నాకు ఎక్కువగా వాచ్ టైం మొత్తం కట్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా తర్వాత నేను నా అర్థ వాళ్ళందరూ లైవ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు నన్ను చేయమని లైవ్ చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ లైవ్ వచ్చి నేను శివరాత్రి రోజు చేశానండి. ఆ శివరాత్రి రోజు పూజ చేస్తూ లైవ్ చేశాను. ఆ రోజు నేను తడిచి ముద్దయిపోయానండి. ఎందుకంటే చాలా టెన్షన్ పడిపోయాను అనమాట. ఫస్ట్ లైవ్ చేశాను. వాళ్ళందరూ హిందీలోనూ ఇంకా ఇంగ్లీష్లోనూ కమెంట్ చేస్తూ ఉంటారు. నేను చదివింది తెలుగు మీడియము. అందులో ఇలా టెన్షన్ పడుతూ అసలు ఏమీ చదవలేకపోతాను అనమాట. నేను చదువు కూడా పెద్దగా అవ్వలేదన్నమాట. ఒకవేళ చదువు ఉంటేనన్నా మనకు కొంచెం ధైర్యం ఉంటుందండి. ఆ చదువు కూడా అవ్వకపోవడం వల్ల కూడా నేను కొంచెము
బయటికి వెళ్ళి ఏ పనులు కూడా చేయలేను అనమాట. అలా ఉంది నా పరిస్థితి. అందుకే నేను ఎక్కువగా టెన్షన్ పడతాను అనమాట. బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఇది లైవ్ చేసి మాట్లాడాలన్నా కూడా నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అలా ఫస్ట్ లైవ్ చేశానండి. నేను ఇలా మొత్తం తడిచి ముద్దయిపోయానండి. ఆ రోజు పూజ కంప్లీట్ అయ్యే లోపల నేను పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదండి. అయినా ఆ రోజు మా పాప మా బాబు ఉన్నారు. వాళ్ళు చదువుతున్నా కూడా నాకు టెన్షను చెప్పలేను అనమాట. అంత టెన్షన్, కాళ్ళు చేతులు వణుకొచ్చేసాయండి. అలా అయిందండి. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక 1 మంత్ వరకు లైవ్ జోలికే వెళ్ళలేదు. 2 మంత్స్ తర్వాత నేను మళ్ళీ లైవ్ చేయడం మొదలు పెట్టానండి. ఎందుకంటే వాచ్ టైం మొత్తం కట్ అయిపోతుందండి. ఇంకా మళ్ళీ నేను ఇలా వీడియోస్తోనే అంటే నా వల్ల కాదనేసి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను అన్ని మిక్స్డ్ కంటెంట్ పెట్టేస్తున్నాను. అలానే రోజు కూడా ఎంత చేసినా వండుకున్నది మళ్ళీ తిన్నదే చూపించగలుగుతున్నాము. ఇలా లాగ్ చేయాలన్నా కూడా ఇంట్లో అంత చూపించాలన్నా కూడా మా ఇల్లు మరీ అంత పెద్దగా ఏం లేదు. ఏం చూపించాలో అర్థం కాలేదు. ఇంకా సరే ఇలా అయితే కాదు, లైవ్స్ చేయాలి అనేసి డిసైడ్ అయిపోయి 2 మంత్స్ లైవ్ చేశానండి. కంటిన్యూస్గా 2 మంత్స్ చేశాను. వాచ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. మానిటైజ్ కూడా అయిపోయింది. మానిటైజ్ అయిపోగానే నేనేమనుకున్నానంటే ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటున్నానండి. సంవత్సరంన్నర ఉన్నా కూడా నేనేం తెలుసుకోలేకపోయాను అనమాట అందులో చాలా. ఎందుకంటే పిల్లలే చూసుకునే వాళ్ళు కదా, నేను ఏంటో వీడియోలు చేస్తున్నాను, పెట్టేస్తున్నాను, మాట్లాడుతున్నాను అంతే అనుకున్నాను. ఆ తర్వాతే తెలిసిందండి ముందుంది ముసళ్ళ పండుగ అనేసి. $100 అవ్వాలంటే 100 పాయింట్లు పెరిగితే $1 పెరుగుతుందండి. చాలా కష్టం అనిపించింది. ఒక $10 వస్తే కానీ మనకి గూగుల్ యాడ్సెన్స్ రాదు. ఆ $10 అవ్వడానికి కూడా నాకు ఒక 1.5 మంత్ పట్టిందండి. కాకపోతే గూగుల్ పిన్ రావడానికి మాత్రం చాలా తొందరగా అప్లై చేసుకున్న తర్వాత గూగుల్ పిన్ మాత్రం తొందరగానే వచ్చేసింది. నాకు చాలా తొందరగా వచ్చింది. ఎందుకంటే నేను వీడియోస్ కూడా ఎక్కువగా పెడతాను కదా, అందుకోసం అనేసి చాలా తొందరగానే వచ్చేసింది నాకు. మళ్ళీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ నేను వీడియోస్ ఆపేయాల్సి వచ్చిందండి. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా కొద్దిగా తీసి పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు ఒక 5 మంత్స్ నుంచి అయితే నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. వీక్లీ ఒక 2-3 కంపల్సరీ పెడుతున్నానండి. తర్వాత $100 కంప్లీట్ అయిపోయిందండి. $100 కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్లో కంప్లీట్ అయ్యింది నాది. జనవరిలో పేమెంట్ వచ్చేస్తుంది అని అనుకున్నాం అనమాట. అయితే యూట్యూబ్ వాడు మెయిల్ ఇవ్వడం కూడా 21st నుంచి 26th జనవరి లోపల వచ్చేస్తుంది పేమెంట్ అని చెప్పాడండి. ఇంకా 23rd అయ్యింది, 24th అయింది, ఇంకా పేమెంట్ రాలేదు. నార్త్లో ఉన్న సిస్టర్స్ అందరికీ వచ్చేసింది అనమాట. చాలా టెన్షన్ వస్తుంది, అందరికి వస్తుంది, నాకు రాలేదేంటా అనేసి. మళ్ళీ ఒక అన్నయ్య ఉన్నారని ఆయన అడిగామన్నమాట. ఇంకా రాలేదంటే ఒకసారి మళ్ళీ మొత్తము అన్ని ఫామ్స్ అన్నీ ఫిల్ చేశారా లేదా ఒకసారి అన్నీ చెక్ చేసుకోమని చెప్పారు. ఇంకా మా పాప అన్నీ చూసుకుందనమాట. అప్పుడు గూగుల్ యాడ్సెన్స్ వచ్చినప్పుడు తనే ఫిల్ చేసిందన్నీ. ఇంకా తను ఏం ఫిల్ చేసింది ఏం ఫిల్ చేయలేదు అనేది తెలియదు అనమాట. అప్పుడు మేము మొదటి నుంచి అన్నీ వెతికామండి. ఆ రోజు మాత్రం ఒక 2 hours పట్టింది టైము. మా బాబు అన్నీ వెతికి చూస్తే లాస్ట్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ యుఎస్ ట్యాక్స్ ఫామ్ వచ్చి మేము ఫిల్ చేయలేదండి. దానివల్ల నాకు పేమెంట్ అక్కడ స్టక్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ అక్కడ ఫామ్స్ ఫిల్ చేసి తర్వాత బ్యాంక్ షిఫ్ట్ కోడ్ కూడా ఇవ్వాలండి. మేము అది కూడా ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే నేనేమనుకున్నాను, మా పాప అంటే చూసింది కదా తను అన్నీ చేసేసిందని నేను అనుకున్నాను. నేను ఎవరిని అడగలేదు ఇంకేముందనేసి. తనకి ఎంతవరకు తెలిసిందో తను చేసేసింది. తను చేసేసింది కదా అనేసి నేను కూడా సైలెంట్గా ఉన్నాను, ఇంకెవరిని కూడా అడగలేదనమాట. తర్వాత ఆ అన్నయ్యని అడిగితే తను చెప్పారన్న యుఎస్ ట్యాక్స్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి, మళ్ళీ ఇంకా బ్యాంక్ షిఫ్ట్ కోడ్ కూడా ఇవ్వాలి అని చెప్పారనమాట. అప్పుడు తెలిసిందండి ఇంత ఉందండి లోపల అన్నీ చేయాల్సినవి ప్రాసెస్. మనం ఏమనుకుంటామంటే ఊరికే వీడియోస్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము, జనాలు చూసేస్తారు, వ్యూస్ వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, మనకి డాలర్స్ అయిపోతాయి, కంప్లీట్ డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటాము. కాదండి, చాలా కష్టపడాలి దీంట్లో. అంతా చాలా పని ఉంటుందండి. మనం ఏదో పైనుంచి చూసి ఇంతే కదా అని అనుకుంటాము, కానీ లోపల చేయాల్సిన పని చాలా ఉంటుంది. మొత్తం ఫిల్ చేసిన తర్వాత నాకు మళ్ళీ మెయిల్ వచ్చిందండి. పేమెంట్ జనవరి 4th నాకు పేమెంట్ మన అకౌంట్లోకి వచ్చేసింది నాకు. అందువల్ల నాకు యూఎస్ఐ ఫామ్ కూడా నేను ఫిల్ చేయలేదు, ఇంకా షిఫ్ట్ కోడ్ కూడా నేను ఇవ్వలేదు కాబట్టి అందువల్ల నాకు జనవరి 21st నుంచి 26th లోపల వచ్చే పేమెంట్ ఫిబ్రవరి 4th వచ్చిందండి. పేమెంట్ వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంటే నేను మొత్తం ఇప్పుడు దీనిపైనే డిపెండ్ అయిపోయి ఉన్నాను. టైలరింగ్ కూడా మానేశాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా
నేను ఎక్కడికైనా వెళ్తేనే వీడియోస్, లేదంటే కుకింగ్ వీడియోస్ కూడా చేయట్లేదండి. అంటే సెటప్ కూడా కావాలి కదా, ఎలా పడితే అలా చేస్తే కూడా వ్యూస్ రావని నాకు అర్థమయ్యింది. అందుకే నేను కుకింగ్ వీడియోస్ కూడా ఆపేశాను. ఇన్ని రోజులు కష్టపడి పని చేసేదాన్ని, ఇప్పుడు ఇలా కూర్చొని ఉండడం అంటే నా వల్ల కావట్లేదండి. అందుకోసమని నేను ఖచ్చితంగా దీంట్లోనే ఏదైనా సాధించాలనేసి, ఖాళీగా ఉంటే ఏమీ రాదండి, ఆడవాళ్ళకి సంపాదన ఉండాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఖాళీగా ఉండడం వల్ల కూడా బుర్ర పాడైపోతుంది. అంటే నేను ఇన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు ఖాళీగా ఉండడం అంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు. అందుకే నేను ఏదో ఒకటి చేయాలని నేను ఖచ్చితంగా దీంట్లో వీడియోస్ పెడుతున్నాను. మనకి సంపాదన ఉంటేనే విలువ ఉంటుందండి. ఇంట్లోనైనా బయట అయినా కూడా మనకంటూ ఏదో ఒక సంపాదన ఉండాలి. అంటే సంపాదించడం అంటే బయటికి పోయి చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే మనము యూజ్ అయ్యే కంటెంట్ పెట్టుకుంటేనే మంచిది అనిపిస్తుందండి. అలాగే ఒకే కంటెంట్ పెడితే కూడా బాగా తొందరగా రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అందులో నుంచి ఇందులోకి జంప్ అయిపోవడమే. అది ఎందుకు అయ్యానంటే చెప్పాను కదా, హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. కాకపోతే మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఇలా ఒకే కంటెంట్ తీసుకొని పెట్టండి, తొందరగా రీచ్ అవుతుంది, కంపల్సరీ రీచ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఖచ్చితంగా మనం చెయ్యాలి అన్న దాంతోనే చేయాలండి. ఏదో 4 రోజులు చేసేసి మనకు వ్యూస్ రావట్లేదు, మనం చేయలేము, వేస్ట్ అలా అని ఏమి అనుకోవద్దండి. ఏదైనా మనం పట్టుదలతో చేసామనుకోండి ఏదైనా సాధిస్తాము. దాని ఫలితమే నాకు ఇప్పుడు నేను అలా కష్టపడడం వల్లనే నాకు ఫలితం దక్కిందండి. ఇంకా నాకు మాత్రం పేమెంట్ మాత్రం చాలా మంచిగా వచ్చిందండి. నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. నేను కష్టపడ్డదానికి ఫలితం దక్కింది, చాలా సంతోషంగా ఉందండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైనా ఎవరైనా తెలుగు వాళ్ళు చేస్తే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.